తెలంగాణలోని భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. క్రమక్రమంగా నీటి మట్టం పెరుగుతోంది. ఈ రోజు ఉదయం 6 గంటలకు నదిలో నీటి మట్టం 50.5 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో పాటు దిగువ ప్రాంతాల్లో ఉన్న శబరి నది పోటెత్తడంతో భద్రాచలం వద్ద నీటి మట్టం పెరుగుతోంది. 48 అడుగులు దాటిన తరువాత అధికారులు రెండో ప్రమాదిక హెచ్చరికను కూడా జారీ చేశారు. గత 2 రోజుల నుంచి వేగంగా పెరుగుతున్న గోదావరి నీటి మట్టం ఈ రోజు ఉదయం 5 గంటలకు 50.5 అడుగుల వద్దకు చేరి నిలకడగా ప్రవహిస్తోంది. నీటి మట్టం 53 అడుగులు దాటితే మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. తెలంగాణలోని భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. క్రమక్రమంగా నీటి మట్టం పెరుగుతోంది. ఈ రోజు ఉదయం 6 గంటలకు నదిలో నీటి మట్టం 50.5 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో పాటు దిగువ ప్రాంతాల్లో ఉన్న శబరి నది పోటెత్తడంతో భద్రాచలం వద్ద నీటి మట్టం పెరుగుతోంది. 48 అడుగులు దాటిన తరువాత అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేశారు. గత 2 రోజుల నుంచి వేగంగా పెరుగుతున్న గోదావరి నీటి మట్టం ఈ రోజు ఉదయం 5 గంటలకు 50.5 అడుగుల వద్దకు చేరి నిలకడగా ప్రవహిస్తోంది. నీటి మట్టం 53 అడుగులు దాటితే మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు.